హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కోడ్ విటా యొక్క సీజన్ 9 అనేది జరుగుతుంది. సో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఈ కోడ్ విటాకి సంబంధించిన ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం మనం ఈరోజు చేద్దాం. ఇది ఆల్రెడీ కోడ్ విటాకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి మనం క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఒకసారి మీకు క్వశ్చన్ చూపిస్తాను. క్వశ్చన్ చదివిన తర్వాత మనం ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న టెస్ట్ కేసు చూసి మనం ప్రోగ్రామ్ అనేది చేద్దాం. కొంచెం క్రిటికల్గా ఉండొచ్చు, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే క్లాక్ యాంగిల్ అనమాట. సో ప్రాబ్లం డిస్క్రిప్షన్ ఏంటి, ఇప్పుడు మామూలుగా ఇక్కడ నేను చదివి వినిపిస్తాను చూడండి. 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయన్నమాట ఎర్త్లో. దాంట్లో అవి ఒక్కొక్కటి ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఈక్వల్ స్పేస్లో ఉంటాయి. ప్రతిదీ 1 డిగ్రీ సెపరేటెడ్ ఉంటుంది. అలాగే పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ 24 అవర్స్. అంటే ఎర్త్ దాని యాక్సిస్లో, అంటే ఎర్త్ తన యాక్సిస్లో రొటేట్ అవ్వడానికి 24 అవర్స్ పడుతుంది. ఓకే, తెలిసిందే కదా. ఆల్ కంట్రీస్ హ్యావ్ దేర్ ఓన్ టైమ్, అఫీషియల్ టైమ్స్ అండ్ హెన్స్ టైమ్ జోన్స్. ఓకే, సో అందువల్ల ఇవి రొటేట్ అవుతుంది 24 అవర్స్. అలాగే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది 1 డిగ్రీతో ఉండడం వల్ల ప్రతి కంట్రీకి ఒక సెపరేట్ టైమ్ జోన్, అలాగే దానికి సెపరేట్ ఒక అఫీషియల్ టైమ్స్ అనేవి ఉన్నాయంట. ఓకే, ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ యూటీసీ అనేది మనకి టైంలో ఎప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. యూటీసీ అంటే ఏంటి? యూనివర్సల్ టైం కోఆర్డినేట్ విచ్ పాసెస్ త్రూ 0 degrees లాంగిట్యూడ్. అంటే 0 degrees లాంగిట్యూడ్ నుంచి పాస్ అవుతున్న దాన్ని యూటీసీగా మనం తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ నుంచి మనకు ప్రాబ్లం అనేది ఉంటుంది. జాగ్రత్త చూడండి. టైమ్ ఎట్ ఏ పర్టికులర్ లొకేషన్ ఆఫ్ ఎర్త్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ ఏ పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ది పర్టికులర్ లొకేషన్. అంటే ఇప్పుడు మనకి టైం అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంట, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియన్ టైం జోన్ ప్రకారం ఒకవేళ అది ఇండియన్ టైం స్టాండర్డ్ టైం జోన్ ప్రకారం ఇప్పుడు మనది లొకేషన్ అనేది 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటే ఇండియన్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంట? ఇండియన్ స్టాండర్డ్ టైం ఈక్వల్ టు యూటీసీ. అంటే యూటీసీ అంటే 0 degrees నుంచి ఎంత పాస్ అయిందని ఒక ఇనిషియల్ వాల్యూ ప్లస్ 24/360. ఈ 24 ఎక్కడిది? ఎర్త్ యొక్క రొటేషన్ అనమాట. ఒక దాని యాక్స్లో రొటేట్ అవ్వడానికి 24 hours పడుతుంది కదా, బై 360, ఎందుకంటే మొత్తం 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఓకే, ఇంటూ 82.5 అంటే ప్రస్తుతం ఉన్న లొకేషన్ ఎక్కడ? 82.5. సో ఇది మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఇండియన్ స్టాండర్డ్ టైం వస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా. యూటీసీ ప్లస్ 5:30 hours. దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? 5 hours 30 minutes అనమాట. ఓకే, దీనికి కొంచెం యూటీసీ యాడ్ చేస్తారు. అంటే ఎంత ఉందో దాని, అంటే ఎంత డిస్టెన్స్ ఉందో 0 degree నుంచి, అంటే 0 degree లాంగిట్యూడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని బట్టి యూటీసీ కొంచెం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి స్టాండర్డ్ టైం అనేది యూటీసీ ప్లస్ 5:30 hours. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మనం ఒకవేళ మనం ఈ చేంజింగ్ పీరియడ్ ఆఫ్ రొటేషన్, అంటే ఎర్త్ యొక్క పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఎంత? 24 hours అంటున్నాడు కదా, దాన్ని మనం చేంజ్ చేయగలిగితే యూజింగ్ సమ్ ఇమాజినరీ పవర్, ఏదైనా కొంచెం మనం చేంజ్ చేయగలిగితే ఆ చేంజ్ అనేది ఎంత పడుతుంది దాని మీద అనేది మనం చూడాలి. ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేట్ స్మాలెస్ట్ యాంగిల్ బిట్వీన్ హవర్స్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ విచ్ షోస్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్ ఎట్ ఏ పర్టికులర్ లాంగిట్యూడ్ అండ్ ద టైమ్ ఆఫ్ యూటీసీ. అంటే మనం ఏదైతే స్మాలెస్ట్ యాంగిల్ డిఫరెన్స్ ఉందో దాన్ని మనం స్మాలెస్ట్ యాంగిల్ ఏదైతే ఉందో దానికి చూడాలన్నమాట. ఇప్పుడు మామూలుగా మనకు 24 hours రొటేట్ అవుతుంది అనుకుంటే మనకి 5:30 వచ్చింది. అదే ఒకవేళ 12 hours రొటేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనకి ఆ 12 hours అనేది మన టైం రొటేషన్ మనం చేంజ్ చేసాం అనమాట. ఒక ఇమాజినరీ పవర్స్ యూజ్ చేసుకొని మనం చేంజ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇలా మనకి 12-10 అయింది. ఇప్పుడు వీటి మధ్యలో ఉండే మినిమం యాంగిల్ ఏంటి? ఆ మినిమం యాంగిల్ ఏంటంట? యూటీసీకి అలాగే ఇప్పుడు మనకు అయిన టైంకి రెండింటికి ఉండే డిఫరెన్సే మన అవుట్పుట్ అంట. చూడండి ఇక్కడ ఎలా తీసుకోవాలి, ఇన్పుట్ ఫార్మేట్లో పీరియడ్ ఆఫ్ ఎర్త్ రొటేషన్ మనం చేంజ్ చేయాలంటున్నాడు కాబట్టి దాన్ని ఒక ఇన్పుట్గా తీసుకోవాలి. అలాగే వాల్యూ ఆఫ్ లాంగిట్యూడ్ అప్ టు 2 decimal, ఏ పొజిషన్ కావాలి కదా మనకి, లాంగిట్యూడ్ 82.5 ఉంది, అది మనం 82.5 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన అవుట్పుట్ ఏం రావాలంటే చూడండి, స్మాలెస్ట్ యాంగిల్ బిట్వీన్ హవర్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ది క్లాక్ విచ్ షోస్ డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ ఎట్ ఏ పర్టికులర్ లాంగిట్యూడ్ అండ్ టైమ్ ఎట్ యూటీసీ. ఇప్పుడు మన పర్టికులర్ లాంగిట్యూడ్లో వచ్చిన టైము, అలాగే మనకి యూటీసీ అంటే ఎంతైతే 0 degrees లాంగిట్యూడ్ నుంచి డిస్టెన్స్ ఉందో దాంతో క్యాలిక్యులేట్ అయింది, రెండింటికి డిఫరెన్స్ అనేది మనకి కావాలి. అది కూడా మినిమం యాంగిల్ ఉండాలి. ఓకే, సో మనం ఈ క్వశ్చన్ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఇలాగ పెద్దగా ఇలా ఉంటుంది, కాబట్టి ఇది కొంచెం సింపులే. చూడండి ఎక్స్ప్లెనేషన్ మనకి ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ మన క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం సెకండ్ పద్ధతి ఏం చేసుకోవాలి? టెస్ట్ కేసులు చేసుకోవాలి. ఇన్పుట్ 24 hours మనం రొటేట్ అవుతుంది, 82.5. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది 15 రావాలంటే ఎట్లా వచ్చింది? ఇప్పుడు పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఇస్ 24 hours అయితే టైం ఎంత? ఇప్పుడు టైం ఆ డిగ్రీ లాంగిట్యూడ్ పొజిషన్ అంతా 82.5. కాబట్టి మనకి ఎలా అవుతుంది? ఇందాక చెప్పినట్టు 24/360 × 82.5 అంటే 5:30 వస్తుంది. అంతేగా ఇందాక చూపించినట్టు. ఇప్పుడు దీనికి అలాగే యూటీసీ రెండింటికి మధ్య డిఫరెన్సే మనకి ఎంతైతే చేంజ్ ఉందో అదే మినిమం యాంగిల్.
ఓకే. అండ్ మినిమం యాంగిల్ అట్ దిస్ టైమ్ బిట్వీన్ మినిట్ అండ్ హవర్ హ్యాండ్ విల్ బి 15 degrees. సో ఈ టైంలో డిఫరెన్స్ ఎంత ఉంది హవర్కి మినిట్కి 15 degrees అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది తర్వాత అలా ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే 12 hours ఇచ్చాడు సార్. అంటే మనకి పీరియడ్ ఆఫ్ రొటేషన్ 24 కాదు 12 అయింది. పైగా 360 degrees మనకి ఇక్కడ మనకి 360 degrees ఉందన్నమాట. చూడండి ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు 82.50 దగ్గర ఉంది. ఇక్కడ 360 degrees ఉంది. ఓకే. అంటే 360 ఉంది. ఇప్పుడు అవుట్పుట్ ఎంత రావాలి 0 రావాలి. సో ది పీరియడ్ ఆఫ్ రొటేషన్ 12 hours అయితే అట్ 360 degrees లాంగిట్యూడ్ ఉంటే 12/360 ఇంటూ 360 ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది ఇది క్యాలిక్యులేట్ చేస్తే 12 వస్తుంది. అంటే ఇప్పుడు మినిమం యాంగిల్ ఎంత అంట 0. ఓకే. మినిమం యాంగిల్ ఎంత 0 అంటే ఏంటి అర్థం ఇప్పుడు మనకి ఇప్పుడు అర్థమవుతుంది మీకు 12 hours అయింది. అప్పుడు రెండింటికి మధ్య డిఫరెన్స్ అంతా రెండు హ్యాండ్స్కి మధ్య మినిమం డిఫరెన్స్ 0. అలాగే 5:30కి ఎంత డిఫరెన్స్ అంటే 15 degrees రావాలంట. సో ఇప్పుడు మనం దీన్ని ప్రోగ్రామ్ చేద్దాం. చూడండి మనం అక్కడ ఏం రీడ్ చేసుకోవాలి ఫస్ట్ ఏదైతే ఎర్త్ రొటేషన్ వాడు మారుస్తున్నాడో అది మనం ఫస్ట్ రీడ్ చేసుకోవాలి. కాబట్టి రొటేషన్ అని చెప్పి నేను ఒకటి వేరియబుల్ తీసుకున్నాను. రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంటీజర్ అని చెప్పాడు కాబట్టి అది ఇంటీజర్లో మనం రొటేషన్ తీసుకోవాలి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే. ఇంట్ ఆఫ్ ఇన్పుట్లో నేను రొటేషన్ తీసుకున్నాను. ఇప్పుడు రొటేషన్ తీసుకున్న తర్వాత మనకి ఏం చేయాలి ఎక్కడ పొజిషన్లో ఉంది లాంగిట్యూడ్ పొజిషన్. సో లాంగ్ పొజిషన్ అని రాస్తున్నాను. ఇది కూడా ఇంటీజర్ టైపే కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే. ఇప్పుడు మనం రొటేషన్ తీసుకున్నాం అలాగే లాంగిట్యూడ్ తీసుకున్నాం. ఇప్పుడు టైం క్యాలిక్యులేట్ చేయాలి కదా వాడు చెప్పిన ప్రకారం. సో టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటి వాడు చెప్పింది రొటేషన్ అంటే 24 hours రొటేషన్ అయితే 25 డివైడెడ్ బై మొత్తం ఎంత 360. ఓకే. మొత్తం ఎంత ఉండాలి 360 ఇంటూ ఎంతైతే ఉంది మనకి ఇచ్చిన పొజిషన్ ఎంత లాంగిట్యూడ్ పొజిషన్ మల్టిప్లై చేస్తే మనకి టైం వస్తుంది. ఓకే. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే మనకి ఎలా వస్తుంది ఒకవేళ మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత 24 వాడు ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. బై 360. ఓకే. ఇప్పుడు ఈ రెండు చేసిన తర్వాత ఇంటూ లాంగిట్యూడ్ ఇంటూ ఎంతైతే మనకి 82.5 ఉంది. సో అది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఓకే. మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. అప్పుడు మనకి ఎట్లా వస్తుందో తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5:30 రావాలి ఇక్కడ ఆన్సర్ అంతే కదా. టైం ఎంత రావాలి మనకి 5 అలాగే 30 రావాలి. కాకపోతే మనకి అది 5:30 వస్తుందా లేదా ఫస్ట్ మనం అది చూడాలి. ఎంత మనకి 24 డివైడెడ్ బై 360. 24 డివైడెడ్ బై 360. ఓకే. ఇంటూ 82.5 మనకి ఎంత చూడండి 5.5 వస్తుంది. అంటే ఏంటి దాని అర్థం మనకి 5 hours వస్తుంది బాగానే ఉంది. కాకపోతే మినిట్స్ కూడా మనకి హవర్స్లో వచ్చేస్తుంది. అంటే మనం ఏం చేయాలి మినిట్స్ ఇప్పుడు హవర్స్ని మినిట్స్లోకి మార్చాలంటే 0.5 ఇంటూ హవర్కి ఎన్ని మినిట్స్ 60 కాబట్టి 60 చేస్తే ఎంత వస్తుంది 30 కదా. సో మనకి 30 minutes సరిపోతుంది. సో మనకు వచ్చే ఆన్సర్ రైటే కాబట్టి మొత్తం హవర్స్లో వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని మినిట్స్ని హవర్స్ని సెపరేట్ చేయాలి. సో హవర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చేస్తాం మనకి 5.5 ఉంది. ఈ 5.5లో ఇది 5 అనేది హవర్స్ తెలుసు కదా మనకి 5:30 వస్తుంది ఆన్సర్. అంటే ఈ 5 అనేది హవర్స్ అని మనకు తెలుసు. ఇప్పుడు ఇది ఫ్లోట్ వాల్యూ. ఇప్పుడు దీన్ని ఇంటీజర్లోకి మార్చామనుకోండి పాయింట్ వాల్యూ పోతుంది కదా. ఓకే. కాబట్టి ఇంట్ ఆఫ్ ఎంత మనకి టైం అని రాస్తే మనకి ఇది హవర్స్. ఓకే. హవర్స్ వచ్చింది. ఇప్పుడు మనకి మినిట్స్ రావాలి. ఇప్పుడు మినిట్స్ ఎలా వస్తుంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి హవర్స్ అంటే ఎంత 5.5లో మనం ఇంటీజర్ ఓన్లీ తీసుకుంటే 5 వస్తాయి. ఇంకా రిమైనింగ్ రావాలంటే 0. ఇప్పుడు రిమైనింగ్ రావాలంటే ఎంత ఆల్రెడీ మనకు ఉన్న టోటల్ టైంలోంచి మనకు వచ్చిన ఇంటీజర్ హవర్స్ వాల్యూ తీసేసాం అనుకోండి మిగిలిది ఎంత 0.5 కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు మినిట్స్ రావాలంటే హవర్స్ 5 బాగానే ఉంది. సో మొత్తం టైం ఎంత టైంలోంచి మనకి ఎంత హవర్స్ మనకు వచ్చిందో ఆ హవర్స్ని తీసేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి ఇప్పుడు మినిట్స్ రావాలి. మినిట్స్ అంటే టైం ఎంత మనకి 5.5 మైనస్ ఇప్పుడు హవర్స్ ఎంత 5. సో ఆన్సర్ ఎంత 0.5. సో 0.5 హవర్స్లోకి వచ్చింది. కానీ మన మినిట్స్ రావాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ మనకి మినిట్స్ టైం అని రాస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనకి మినిట్స్ రావాలంటే ఏం చేయాలి ఇంటూ 60 చేయాలి కదా హవర్స్కి. సో వచ్చిన హవర్స్కి 60ని మల్టిప్లై చేద్దాం. ఓకే. ఇక్కడతోటి మనకి ఏమైంది హవర్స్ మినిట్స్ సెపరేట్ అయిపోయి. ఇప్పుడు మనకి మినిమం యాంగిల్ కనుక్కోవడానికి టైం మధ్య మినిమం యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటో మనం గుర్తు తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే మనం ఒక్కసారి లిటిల్ బిట్ ఆఫ్ యాప్టిట్యూడ్ గుర్తు తెచ్చుకోవాలి. మనకి యాప్టిట్యూడ్లో మనకి క్లాక్స్లో మనకి మినిమం యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి θ ఈజ్ ఈక్వల్ టు 11/2 అంటే 11/2 అంటే ఎంత 5.5 ఇంటూ ఓకే ఇంటూ మినిట్స్ మైనస్ 30 hours 30 ఇంటూ హవర్స్. ఇదే కదా మనకి ఫార్ములా. కాకపోతే ఇది మొత్తం మోడ్లో ఉంటుంది. ఓకే. ఇది మొత్తం మనకి ఇలా మోడ్లో ఉంటుంది. ఓకే. ఇదే కదా మనకి ఫార్ములా. ఎప్పుడైనా మనం డేటా ఫైండ్ అవుట్ చేయాలంటే యాప్టిట్యూడ్లో. ఓకే. సో మనకి ఇదే ఫార్ములాని యూజ్ చేసుకొని మన మినిమం యాంగిల్ని ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మినిమం యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలాగా 11/2. ఇప్పుడు మోడ్ కాబట్టి మోడ్ అంటే ఏంటి పైథాన్లో మీకు ఆల్రెడీ వీడియోస్లో నేను చెప్పాను చాలాసార్లు.
ఏబిఎస్ యూస్ చేస్తే అది అబ్సల్యూట్ వాల్యూ, అంటే పాజిటివ్ నెగిటివ్ అయినా సరే అవుట్పుట్ మాత్రం పాజిటివ్నే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఏబిఎస్ ఆఫ్ ఇప్పుడు మనకి ఏం కావాలి, మినిమం యాంగిల్ కావాలి. మినిట్స్ ఎంత, హవర్స్, ఎందుకంటే 11/2 మినిట్స్ మైనస్ 30 హవర్స్. మనకి ఆల్రెడీ మినిట్స్ ఉన్నాయి, హవర్స్ ఉన్నాయి, మనం సెపరేట్ చేసుకున్నాం అందుకే. ఓకే, 11/2 అంటే ఎంత, 5.5 అయినా 5.5 ఇంటూ మనకేంటి హవర్సా మినిట్సా, మినిట్స్. సో మినిట్స్ టైం. ఓకే, మినిట్స్ టైం. ఇప్పుడు మనకి ఇంకేం అవ్వాలి, మైనస్ 30 ఇంటూ హవర్స్. హవర్స్ అంటే ఎంత ఉంది, హవర్స్ హెచ్ఆర్ఎస్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటి మనకి, ఇప్పుడు చూడండి, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 5.5 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ హవర్స్. సో ఇదే మనకి మినిమం యాంగిల్ యొక్క ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనకి మినిమం యాంగిల్ వస్తుంది. కాకపోతే మనం ఒకసారి రన్ చేసి ఇది ఏం టెస్ట్ కేసు ఇచ్చాడో ఒకసారి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎంత, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంత, 2482.50. ఓకే, అంతే కదా. ఇప్పుడు మనకి 2482.50. సో రన్ చేస్తున్నాను. మనకి రొటేషన్ ఇవ్వాలి కదా, ఫస్ట్ 24. తర్వాత మనకి ఇక్కడ ఒక్కసారి గుర్తించుకోవాలి, ఇక్కడ మనం ఆడు ఏం చెప్పాడంటే ఫ్లోట్ టైప్ చెప్పాడు కదా, ఎందుకంటే 2 పాయింట్స్ వరకు అన్నాడు. సో మనం ఇక్కడ ఫ్లోట్ వేరియబుల్, ఫ్లోట్లో తీసుకోవాలని, ఇంటిజర్ కాదు ఈసారి, ఎందుకంటే మనకి పాయింట్స్ డెసిమల్స్ కూడా రావాలి కదా. ఓకే, ఫస్ట్ 24, నెక్స్ట్ 82.50. ఓకే, ఇప్పుడు అంతే. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎంత రావాలి, 530 హవర్స్. ఇది మినిట్స్ అయిపోయాక మినిమం యాంగిల్ 15 రావాలి. సో మనం దీన్ని ప్రింట్ చేయలేదు కాబట్టి మనకి ఏం అవుట్పుట్ రావట్లేదు. సో మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ఏం ప్రింట్ చేయాలి, మినిమం యాంగిల్ని ప్రింట్ చేసుకోవాలి. సో ఎంత, 24 అవర్స్ ఫార్మేట్, 82.50. మనకు అవుట్పుట్ ఎంత రావాలి, 15 రావాలి. సో ఆన్సర్ ఈజ్ 15.0. ఓకే, ఈ టెస్ట్ కేసు ప్రకారం మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 15.0 వచ్చింది. చూడండి, నెక్స్ట్ టెస్ట్ కేసు చూద్దాం. 12 అంట. సో ఇక్కడ మీకు ఒకటి చిన్నది చేంజ్ చెప్తాను చూడండి. 12 అనే ఫార్మేట్ ఉంది, 360 degrees. ఓకే, ఇప్పుడు మనకి ఎంత రావాలి, 360 వస్తుంది. ఓకే, మనకి 360 వచ్చినా 0 వచ్చినా సరే మనకి 0 రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే 360 అయిపోయిన తర్వాత మనకి 360 ఆర్ 0 రెండు మనం ఒకటే కండిషన్లో అనుకుంటాం కాబట్టి మన 360 కూడా మనకి 0నే ప్రింట్ కావాలి. సో ఇఫ్ మినిమం యాంగిల్ ఈజ్ డబల్ ఈక్వల్ టు 360 వస్తే ఒకవేళ మనకి ప్రింట్, ఓకే, అప్పుడు వస్తే మనకి ఏం చేయాలి, మినిమం అండర్స్కోర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి. అంతే కదా, 0 అవ్వాలి. అప్పుడు ప్రింట్ మినిమం యాంగిల్, ఎందుకంటే మనకి 360 degrees అవ్వదు. అంటే ఇప్పుడు 12 అనేది ఉంది, అంటే ఇప్పుడు మినిట్స్ అండ్ హవర్స్ అండ్ రెండు కూడా 12 దగ్గరికి వచ్చినాయి అంటే 360 degrees తిరిగినట్టే. సో అప్పుడు ప్రజెంట్ యాంగిల్ ఎంతో కావాలి మనకి. అప్పుడు మనకి ప్రజెంట్ యాంగిల్ 360 అవ్వదు కదా, 0 ఆర్ 360 ఏదో ఒకటే మనకి రిప్రజెంట్ అవుతుంది. ఎందుకంటే మనకి 180 అవుతుంది. ఇలా ఒకవేళ మనకి 180 అవుతుంది. ఎప్పుడు రెండు కూడా ఇలా లైన్ లాగా ఉంటే, ఓకే, రెండు హ్యాండ్స్ లైన్లో ఉంటే, అలా అంటే లైన్ అంటే ఇలాగా స్ట్రైట్గా ఒక గీతలాగా మన క్లాక్ మీద ఉంటే కనుక దాన్ని ఏమవుతుంది, మనకి 180 degrees అవుతుంది మధ్యలో యాంగిల్. ఒకవేళ మనకి 0 అవ్వాలి అంటే అది 360 degrees రొటేట్ అయిపోయి రెండు హ్యాండ్స్ కలిసిపోయి ఉంటేనే మనకి 0 అవుతుంది కదా. సో అందుకని ఎప్పుడైనా మనకి 360 degrees వచ్చినట్టయితే మనకి ఇది 0 అవ్వాలి. ఒకవేళ అలా ఇప్పుడు 0 అవ్వాలి, 0 అవ్వకపోతే కనుక మనకి ఏమవ్వాలి, ఇప్పుడు నార్మల్గానే ఉండాలి. అంతే కదా. చూడండి, ఇప్పుడు 12 అలాగే 360, సో 0. ఓకే, మనకి ఇలా వచ్చింది 0. ఇప్పుడు మనకి ఇందాకటి కరెక్ట్గా చూసుకుందాం. ఎంత, 24 hours 82.50, మనకి ఎంత వచ్చింది, 15.0. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్ ఆన్సర్ అనేది. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయాలి. సో కొద్ది క్రిటికల్ అనిపించవచ్చు, కాకపోతే చూడండి చాలా సింపుల్గా అయిపోయింది ప్రోగ్రామ్ అనేది. సో ఇదే మనకి ఈ కోడ్ బిటాకి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కాకపోతే అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఓకే, సో ఈ ప్రోగ్రామ్ అనేది ప్రాక్టీస్ టెస్ట్ కోడ్ బిటాలో ఇట్లాగే ఉంటాయన్నమాట సమ్స్ అనేవి. కాకపోతే ఈసారి కొంచెం టైం చేంజ్ చేయడం వల్ల ఇంకేమైనా ఈజీగా ఇవ్వవచ్చేమో. సో నాకు దొరికిన క్వశ్చన్స్ అనేవి మీకు చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అర్థమైతే కనుక లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. లేకపోతే డౌట్ ఉంటే నేను సెపరేట్ వీడియో అయినా చేస్తాను డౌట్ మీద, లేకపోతే అక్కడైనా మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.